హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి. ఈరోజైతే నేను కొత్తిమీర తర్వాత టమోటాతో పచ్చడి చేయబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మీకు అందరికీ తెలుసు కదా, కొత్తిమీరని మనము డైలీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. పప్పులో కానీ, పప్పుచారు, సాంబారు, చట్నీ, ఇలా ప్రతి దాంట్లో కూడా మనం కొత్తిమీరని యూజ్ చేస్తూ ఉన్నాము. మరి కొత్తిమీర టమోటా పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ముందుగా మనము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ నేను కొన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒకటే తీసుకోవచ్చు. తర్వాత టమోటాలు 4 మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి తీసుకున్నాను. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, తర్వాత వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, తర్వాత పోపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, పావు స్పూను పసుపు, తర్వాత మినప్పప్పు 1 స్పూను, తర్వాత జీలకర్ర పావు స్పూను, టేస్ట్కు తగ్గట్టు సాల్టు. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. తర్వాత కొత్తిమీరని తీసుకొని మనము నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. మనం బాండిల్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనము 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసిన పల్లీలు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో మినపప్పు, జీలకర్ర అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండిల్లో మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని దీంట్లోనే మనము ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనము ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి టమోటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలు తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాను. దీంట్లోనే పావు స్పూన్ పసుపు, చింతపండు కూడా యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు తెలుసు కదా, కొత్తిమీర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. అలాగే టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చీము, రక్తం కారడం, అలాంటి వాళ్ళు కూడా ఈ కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు లేడీస్కి మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, పీరియడ్స్, అవి రెగ్యులర్గా కంటిన్యూగా రావడానికి మనము ఈ కొత్తిమీరను తీసుకోవడం వల్ల అవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొత్తిమీర అనేది ఫ్రై అయిపోయింది. ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపుకు కావాల్సిన ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ తీసుకొని మనం అందులో ఆల్రెడీ మనం వేయించుకున్నటువంటి పల్లీలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత మినపప్పు, జీలకర్ర, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో మనం టమోటాలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అవి ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర దీన్ని కూడా పట్టుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర టమోటా పచ్చడి అనేది రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం దీన్ని 2 to 4 days స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్